ప్రకృతి వ్యవసాయం అంటే అందరికీ గుర్తొచ్చేవారు సుభాష్ పాలేకర్. కేవలం ఒక్క ప్రాంతానికి మాత్రమే కాకుండా దేశంలోని అన్ని నలుమూలల ప్రాంతాలను పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ విధానంపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని వికారాబాద్లో జరిగిన వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలో పాల్గొన్న పాలేకర్ వారు చెప్పిన విషయాలపై ఇవాల్టి నేలతల్లిలో ప్రత్యేక కథనం. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేవారి సంఖ్య రోజు రోజుకి విస్తరిస్తోంది. అనేక మాధ్యమాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటూ యువత వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలపై అవగాహన కల్పిస్తూ అందరిలో అపోహలను తొలగిస్తూ ఈ పంట విధానానికి సంబంధించిన విషయాలను రైతులకు ప్రభుత్వం మరింతగా తెలియజేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ ప్రముఖులు అంటున్నారు. ముఖ్యంగా పంట పొలాల్లో మనం మల్చింగ్ అనేది ఎంత అవసరం, మల్చింగ్ ద్వారా ఏ విధంగా మనం అంటే మాయిశ్చర్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, దానివల్ల ఇంకా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది, ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఎలా ఉంది మామిడి తోటల్లో వాటిల్లో. ఎంచేతంటే మామిడి తోటలో ప్రూనింగ్ చేయకపోతే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంటుంది, పండ్లు కావాల్సింది ఆకులుగా మిగిలిపోతుంది. సో దాన్ని ఏ విధంగా మనం ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఉత్పత్తి పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్లాంటి సూచనలన్నీ కూడా చాలా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అంటే ముఖ్యంగా గ్రామ భారతి ద్వారా ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యక్రమం రైతులకి ఏర్పాటు చేసి దీని మీద అవగాహన పెంచే ఉద్దేశం ఉంది. రేపు డిసెంబర్ 8 నుంచి 17వ తేదీ వరకు గుంటూరులో పాలేకర్ గారి ప్రోగ్రాం ఉంది. మన తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు ఒక 500 మంది రైతుల్ని ఈ కార్యక్రమానికి గ్రామ భారతి పంపించే ప్రయత్నం చేస్తుంది. యువత, మహిళా రైతులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఉత్సాహంగా వస్తున్నారు. ఈ విధానంలో కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల వీరి కోసం ప్రత్యేకంగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాలేకర్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ అంటున్నారు. శ్రీ సుభాష్ పాలేకర్ గారు మన వ్యవసాయ క్షేత్రం మనకి దర్శించడానికి వచ్చారు. 4 రాష్ట్రాల నుంచి సుమారు ఒక 400 మంది యువ రైతులు, చిన్న రైతులు, మహిళా రైతులు రావటం జరిగింది. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉండి భూమి ఇంకా కొనని వాళ్ళు, ఇంకా మొదలుపెట్టిన వాళ్ళు భూమి ఉండి కూడా వాళ్ళకి ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి శ్రమదానం చేయమని ఒక పిలుపునివ్వటం జరిగింది. అది మేము కూడా కోరుకుంటున్నాం, స్వాగతిస్తున్నాము. ఇక్కడ ఉదయం అందరిలాగానే 7 గంటలకి బయలుదేరి ప్రతి ఆదివారం వస్తే ఆ ఆసక్తి ఉన్నవాళ్ళు ముందు కార్యాలయాన్ని సంప్రదిస్తే ప్రతి వారం ఒక 25 నుంచి 50 మందిని ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి ఇది ఒక మొక్క విత్తనం నాటిన దగ్గర నుంచి పంట వచ్చేంత వరకు పూర్తి అనుభవం ప్రతి వారం వస్తే వాళ్ళకి 1000 ఏనుగుల బలం, ఆత్మవిశ్వాసంతో తిరిగి పంపించగలుగుతామని నమ్మకం మాకు ఉన్నది. అది ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుంది. మన ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ఆరోగ్యకరమైన పంటలు ఎలా పండించాలన్న విషయాలపై జరిగిన ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు పాల్గొన్నారు. గ్రామ భారతి తరపున ఆయా గ్రామాల నుండి హాజరయ్యారు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న ఈ ప్రకృతి వ్యవసాయానికి అందరూ రావాలంటున్నారు గ్రామ భారతి మహిళా సభ్యులు. ఇది ప్రకృతి వ్యవసాయంలో కొత్త ఉద్యమంకి నాంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది చాలా కసితో ఉన్నారు. మన ఆరోగ్యాన్ని, ప్రకృతిని, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఆరుతడి పద్ధతి, నీటి బెడద ఉన్న దగ్గర కూడా మనము ఎలా వ్యవసాయాన్ని మనం చేయొచ్చు, చెరుకు, అరటి మరియు రైస్ లాంటి పంటలను తక్కువ వాటర్తో ఎలా మనము వ్యవసాయం చేయొచ్చు అన్న విషయాలు విజయరామ్ అన్నయ్య గారు ఇక్కడ మనకు విశ్లేషించడం జరిగింది. సో ఈ ఉద్యమానికి మనమందరం చేయూతనివ్వాలి అని చెప్పేసి గ్రామ భారతి తరపున నేను కూడా మా రైతులను, మా కార్యకర్తలను తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ చాలా విషయాలు నేర్చుకున్నారు. గ్రామ భారతి 1996లో మొదలైంది. మేము గ్రామ వికాసం కోసం పనిచేస్తాము. గ్రామాలని దత్తత తీసుకొని వాటి వికాసం కోసం పనిచేస్తాము. గుడి, బడి, మడి, వడి, అంగడి అని 5 అంశాలపైన పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగా వ్యవసాయం ఒక అంశం. వ్యవసాయంలో మేము ప్రత్యేకంగా పాలేకర్ గారి పద్ధతిని ప్రతి ఊరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము.
ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. విజయరామ్ గారు ఆరుతడి పద్ధతిలో వరి పండిస్తున్నారనేసి దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అంటే మనకు వరి పండించాలంటే నీరు చాలా అవసరము. కానీ ఇక్కడికి వచ్చి ఈ ఫామ్ చూసిన తర్వాత తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది ఇక్కడ అర్థమైంది. ప్రకృతి విధానంలో పండించే పంటలకు ఎలాంటి ఎరువులు వాడుకోవాలి అన్నది అతి కీలకం. జీవామృతంతో పాటు ఎన్నో కషాయాలను తయారు చేసుకున్నట్లే మానవుని విసర్జాలతో కూడా ఎరువును తయారు చేసుకోవచ్చు అన్న విషయాలను ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఇందుకోసం బయో టాయిలెట్ విధానంపై రిటైర్డ్ ఇంజనీర్ ధర్మారావు గారు చెప్పిన పద్ధతులేంటో ఒకసారి చూద్దాం. ఈ బయో టాయిలెట్ వ్యర్థాలు ఇన్ని రోజుల నుంచి ఈ టాయిలెట్స్ వ్యర్థాలైనా ఎక్కడైనా కానీ మళ్ళీ అవన్నీ నీళ్ళలో రివర్లలో వదలటము, దానివలన మొత్తము నదులు అన్నీ పొల్యూషన్ అయిపోయి నీరు వ్యర్థాలు అవన్నీ కూడా ప్యాథోజన్స్ అని అంటే మనకు హాని కల్పించే బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి దానివల్ల చాలామందికి రోగాలు, చికెన్ గున్యా, డెంగ్యూ అటువంటి మనం వినని రోగాలన్నీ వచ్చి అవుతా ఉన్నాయి. సో దానికి ప్రత్యామ్నాయంగా మరి మన టాయిలెట్లు అయితే అవసరం, కానీ మరి ఆ టాయిలెట్లు ఎట్లా ఉంటే బాగుంటుంది, మా టాయిలెట్ నుంచే వ్యర్థాలు కూడా మనకు రిసోర్స్గా ఒక ఫెర్టిలైజర్గా మనము పంటలు పండించడానికి ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ టాయిలెట్స్ను డిజైన్ చేసాం. ఈ టాయిలెట్స్లో ఏంటంటే ఏ వ్యర్థాలు అయితే ఒక మనిషి వ్యర్థంతో అంటే మూత్రమే కావచ్చు, ఫీకల్ మెటీరియల్ అంటే ఘన పదార్థాలైనా వాటిని ఏమిటంటే ఫెర్టిలైజర్గా కన్వర్ట్ చేయడానికి, ఆ ఫెర్టిలైజర్గా కన్వర్ట్ చేయడానికి మీకు అందరికీ తెలుసు మన ప్రకృతిలో ఉండే వానపాములు అన్నిటికంటే మన జీవము దీంట్లో ప్రపంచంలో పెరగటానికి అవే కారణం అన్నమాట. వాటి సహాయం లేకుండా మనము మనుగడ సాధించలేము. సో వాటిని ఉపయోగించి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ వ్యర్థాలను కన్వర్ట్ చేసి ఫెర్టిలైజర్ లాగా చేయాలని ఉద్దేశంతో ఇవి డిజైన్ చేసాం. దీంట్లో ఉద్దేశం ఇంకోటి, దాని కొరకు మేమేం చేసామంటే సాంప్రదాయ పద్ధతిలో ఉండే టాయిలెట్లను వాటిని ఏమిటంటే దాంట్లో వ్యర్థం చాలా భూమిలో కిందికి పోయి దాంట్లో చాలా నీరు మనం కడుక్కున్న నీళ్ళే కావనండి, మనం ఉపయోగించిన నీళ్ళు అయినా కానీ దాంట్లో చేరితే ఏమిటంటే దాంట్లోకి ఈ వానపాములు వచ్చి వర్క్ చేసేవి కావు. సో వాటిని ఏం చేసామంటే ఏదైతే గుంతలు ఉంటాయో వాటిని ఒక సిమెంట్ రింగ్స్తో చేసి సో దాంట్లో వానపాములు వచ్చేటట్టు అవి పైకి పెట్టామన్నమాట. భూమిలో నుంచి పైకి పెడితే ఆటోమేటిక్గా అవి దాంట్లోకి రావటము, అంటే చుట్టూ ఉన్న ఇది కూడా ఇక కొన్ని చోట్ల చుట్టూ లేని చోట్ల మేమే ఈ వానపాములను ఇంట్రడ్యూస్ చేసాం. సో దానివలన మీకు ఘనజీవామృతం అని అంటాం చూడండి, మీకు ఒక ఫెర్టిలైజర్ ఎట్లా వస్తుందంటే కాఫీ పౌడర్ లాగా ఒక 15 days లోపలనే అది తయారై వస్తుంది. సో ఈ రెండు పెట్టడానికి 2 గుంతలు పెట్టాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గుంతలు కూడా పెట్టాము. సో ఈ 2 గుంతల్లో నుంచి ఒక గుంతను కొద్ది రోజు ఒక లైను, ఆ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, దీనికి ప్లగ్ పెట్టి ఏమిటంటే ఈ గుంతని నిండేదాకా అది పనిచేయదు అన్నమాట. సో ఇది నిండే వరకు, నిండిన తర్వాత అప్పుడు ఆ నిండిన ఒక 1 month అనుకోండి, ఆ 1 month లోపల వానపాములు ఈ పక్కల నుంచి ఈ భూమిలో నుంచి దాంట్లోకి చేరి ఆ ఘన పదార్థాలన్నీ కూడా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. కన్వర్ట్ చేసి అప్పటి వరకు ఏమిటంటే ఇంకో గుంత, సో ఇట్లా ఆల్టర్నేట్గా ఒక గుంత కొద్ది రోజులు పనిచేస్తారు, ఒక గుంత ఒక 15 days 20 days అంటే ఒక 1 month అయినా కానీ ఆ రేటుగా మనము చేయవచ్చు. మూత్రంతో తర్వాత ఈ ఘన పదార్థమైన వాటితో తయారు చేసినవి ఇవి చూడండి ఎట్లా, ఇక్కడ దీంట్లో ఫోటోలో చూడండి, ఇవో ఈ విధంగా కాఫీ పౌడర్ లాగా దాంట్లో నుంచి వస్తుంది అన్నమాట. అది వాసన ఆయన చూస్తున్నాడు, ఈయన యునైటెడ్ నేషన్స్ వచ్చిన ఇంజనీరు. సో వాళ్ళందరూ కూడా చూసి చేస్తున్నాడు. సో దీని మూలాన ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాలు మన దగ్గర నుంచి కూడా తోడిన తర్వాత కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మీకు
600 రూపాయలు నెలకు మీకు ఫెర్టిలైజరు వస్తూ ఉంది. సో ఈ ఫెర్టిలైజరు 350 స్క్వేర్ మీటర్స్ ఏరియా, అంటే నియర్ అబౌట్ ½ ఎకర్ ఏరియాకు మీరు ఏమాత్రం అవతలి ఫెర్టిలైజర్స్ కొనవలసిన పని లేకుండా పంట ఇవాళ ప్రకృతి వ్యవసాయం ఏదైతే పాలేకర్ చెప్తున్నారో ఆ పాలేకర్ చెప్పిన ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతారు. ప్రకృతిలో దొరికే నీటిని దాచిపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రైతులకు ఈ ప్రకృతిలో దొరికే వనరులను సహజ రీతిలో ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాలపై మంచి అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతిలో ఎలా పంటలు పండించుకోవాలి, తక్కువ నీటితో ఆరుతడి పంటలను ఎలా పండించుకోవాలన్న విషయాలపై తమకు మరింత అవగాహన కలిగించారని రైతులు అంటున్నారు. 10%, 20% కాకుండా 90% నీటిని ఆదా చేసుకొని 90% కరెంటుని ఆదా చేసుకొని ఒక పంటలు పండించడం అంటే ఏదైతే ఉందో అది చాలా 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 ఆదర్శనీయంగా మాకు తోచింది. ఆ విధానాన్ని ఏమైతే ఉందో అది జనాలకు అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో బాధ్యత ఫౌండేషన్ బాధ్యతగా తీసుకొని కొంతమంది రైతులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ రైతులందరూ ఇక్కడ జరిగే ఈ సిచ్యువేషన్ 90% నీటి ఆదా అవుతుందని చెప్పేసి అంటే చాలామంది నమ్మలే. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళు గత 30-40 సంవత్సరాల నుంచి ఒక మూస పద్ధతిలో ఇరుక్కుపోయినారు. మొత్తం అంతా అవుతుందా అండి అని చెప్పేసి అంటారు అనమాట. సో మేమేం చేసినామంటే ఈరోజు వారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రాక్టికల్గా ఎంత నీరు ఆదా చేసి మనము వరి పంటని వాస్తవానికి ఏందని చెప్పేసి అంటే మన ప్రాంతాలలో వరి పంట వేయాలని చెప్పేసి అంటే బావిలో నీరు బాగా ఉంటేనే వరి పంట వేస్తాం. ఇంకొక విషయం ఏందని చెప్పేసి అంటే దీని ద్వారా ఇంకొకటి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే చాలామంది రైతులు ఒక బావి తోవిస్తే ఆ బావిలో నీరు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకి 1 ఎకరమే వాడుతుంది. 1 ఎకరం మారితే అదేం చెప్పేస్తారని చెప్పేసి అంటే ఆ 1 ఎకరం వరకే వరి వేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకుండా ఏందని చెప్పేసి అంటే ఈ వ్యవసాయ పద్ధతిలో అంటే మన సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిని అవలంబించి ఈ 90% నీటి ఆదా చేసుకున్నందువల్ల ఆ 1 ఎకరం పారేది ఏదైతే ఉందో అదే 1 ఎకరానికి సంబంధించింది 10 ఎకరాల వరకు నీరు సరిపోతుంది. ఇంకోటి ఏందని చెప్పేసి అంటే పంట దిగుబడి కూడా చాలా చాలా పెరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఈరోజు ఇక్కడ చూపించారు. ప్రకృతి వ్యవసాయంలో చాలా వరకు కీటకాలు కానీ, విష పురుగులు కానీ, విషపాములు కానీ, తేలు కానీ, ఇంగిలికం లేదా ఒండ్రగబ్బ ఇటువంటి మనుషులకు బాధ పెట్టి ప్రాణాల మీద తీసుకొచ్చే ఏవైతే పురుగులు పాములు ఉన్నాయి దీని గురించి నేను చాలా వరకు చాలామందికి బతికించగలిగినాను. సైంటిఫిక్గా పాము విషము, పాము కాటుకు మంచి చికిత్స విరుగుడు మందు. ఇది ఎలోపతిలో కూడా ఉంది, హోమియోపతిక్లో కూడా ఉంది. అయితే హోమియోపతిక్లో ఏదైతే ఉంది దాని పేరు నాజా 200. పాము కాటేసిన ఎంత తొందరగా అయితే అంత తొందరగా 10 నిమిషాలకు ఒకసారి 2 చుక్కలు నాలుక పైన 3 సార్లు వెలిస్తే ఎంతోమంది బతికినారు. నేను ఇప్పటి వరకు ఇంటర్నెట్లో నా నంబర్ ఉంది rajivdixit.com పైన 1000 మందికి బతికించగలిగినాము, 1000 మందికి వైద్యులు తయారు చేసినాము. ఇప్పుడు కూడా చాలామందికి నేర్పుతున్నాము, చాలామందికి తక్కువ చేస్తున్నాం. దీని తర్వాత నాజా 200 ఇచ్చిన తర్వాత కూడా తగ్గట్లేదు. అంటే నాజా 1000 యా 1M 15 నిమిషాల యా 20 నిమిషాలకు ఒకసారి 2 చుక్కలు 4 సార్లు ఇవ్వాల్సింది. అప్పుడైతే ఖచ్చితంగా బతుకుతాడు. లేదా దీని తర్వాత కూడా తగ్గట్లేదు అంటే నాజా 1M ఏదైతున్నది అరకప్పు నీళ్ళల్లో 4 చుక్కలేసి ప్రతి అరగంటకు 2-3 చాయ్ చెంచాలు నోట్లో ఇస్తే ఆయనకు ఖచ్చితంగా తగ్గాల్సిందే. 1000 మంది బతికినారు. దీని తర్వాత పద్ధతులు వాడేది అంటే పథ్యం. ఎప్పుడైతే మనం నాజా 200 నాజా 1M ఇస్తున్నాము పాము కాటుకు అప్పటి నుంచి 24 గంటలు చాయ్ కాఫీ డికాషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే చాయ్ కాఫీలో కూడా నికోటిన్ టెనిన్ కెఫిన్ విషం ఉంది. మనము విషం నుంచి విషమే విరుగుడు ఇస్తున్నాం కాబట్టి చాయ్ కాఫీ తాగితే ఆయన మరణము తప్పదు. కానీ ఆ 24 గంటలు చాయ్ కాఫీ ఇవ్వకపోతే ఆ మనిషి బతికే చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది బతికినారు కూడా. మళ్ళా దీని తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత ఏమి ఇవ్వాలి ఆయనకు? ముందు గోరువెచ్చటి నీళ్ళు 1 గ్లాసు, దాంట్లో 1 చాయ్ చెంచా ఆవు నెయ్యి ఉంటే వేసి ఇది నీళ్ళు తాగే క్రియ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత భోజనము చాలా సులభంగా సరళంగా జీర్ణమయ్యేది. కిచిడి పెసరపప్పు మళ్ళా బియ్యంతో కూడిన కిచిడి వేసి సైంధవ లవణం వేసి తినబెడితే పూర్తిగా అతనికి జీర్ణమవుతుంది. ఒకవేళ ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆయనకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ఆవు నెయ్యి భోజనంలో ఇస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.